ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ని తీసుకుంది సార్. అంటే తమిళ్ అయినా సరే, తెలుగులో అయినా సరే. సో ఒక డైరెక్టర్ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మీకు అతనితో వర్క్ చేయాలని ఉంది. 40 ఇయర్స్ ట్రావెల్ ఉన్న ఆనంద్ ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ అడుగుతాడా, అడగడా? డెఫినెట్గా అడుగుతాను. ఇప్పుడు వెంకటేష్ మా దగ్గర ఎలా అడిగాను అలా నాకు ఈ వెంకట్ ఈ పిక్చర్ చేసిన వెంకట్ అల్లూరియా వెంకీ అట్లూరి తర్వాత చాలా మంది ఉన్నారు సార్. మీరు చాలా మంది డైరెక్టర్ పేర్లు చెప్తున్నారు, సినిమాలు చెప్తున్నారు. రెగ్యులర్ గా ఫాలో అవుతారా, చూస్తారా సినిమాలు రెగ్యులర్? మంచి పిక్చర్ చేసే వాళ్ళందరూ నాకు తెలుసు. మంచి పిక్చర్ ఎవరు తీస్తారో వాళ్ళు డెఫినెట్గా ఒక ఫీల్డ్లో ఉంటే తెలియాలి, లేకపోతే యూ డోంట్ ఫిట్ టు బీ ఇన్ ద ఫీల్డ్ కదా. ఎందుకంటే మనం ఏ మంచి పిక్చర్లో యాక్ట్ చేయాలని ఆలోచించేప్పుడు మంచి పిక్చర్ చూస్తాను కదా, అప్పుడు లిస్ట్లో ఉంటుంది. సో వీళ్ళందరూ లిస్ట్లో ఉంది. నాకు చాలామంది డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్ లిస్ట్ ఎప్పుడు నా బెడ్రూమ్లో ఉంటుంది. రోజు అడుగుతున్నా ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎప్పుడు పిలుస్తారు అని, వెంకటేష్ మాల్ లాగా. సో ఇట్ విల్ కమ్. సో ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా సార్? బాగా నచ్చే సినిమా అంటే కమర్షియల్గా కావచ్చు, సెన్సిబిలిటీగా కావచ్చు. మనం ఇప్పుడు మాట్లాడాం కదా, డైరెక్టర్ వెంకీ అట్లూరి ఫిలిం, ఈయన యాక్ట్ చేశారు కదా, మమ్ముటి సార్. లక్కీ భాస్కర్, సూపర్ ఫిలిం లక్కీ భాస్కర్, అవుట్ స్టాండింగ్, వెరీ లవ్లీ ఫిలిం. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ ఎపిసోడ్ చాలా ఉన్నాయి. నేను ఒక రోజుకి 3-4 దురంధర్ చూసారా? ఫస్ట్ డే ఫస్ట్ షో అండి. అవునా? దురంధర్ అన్ని ఫస్ట్ డే ఫస్ట్. నేను అన్ని పిక్చర్ ఇలాంటి మంచి పిక్చర్ అని ఫస్ట్ డే ఫస్ట్ షో. 8 o'clock 7 o'clock ఉంటుంది కదా, 6 o'clock ఉంటే కూడా వెళ్తాను. సో ఐ డోంట్ మిస్ ఎనీ మూవీస్. అండ్ విక్రమ్ గారి గురించి చెప్పండి సార్. యాక్టర్ విక్రమ్ గారు, యాక్టర్ విక్రమ్ గురించి చెప్పాలంటే ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇది యాక్టర్ విక్రమ్. నేను చాలా వి గో అ లాంగ్ వే. సో వీఆర్ నాట్ ఇన్ టచ్ ఫర్ మెనీ ఇయర్స్ నో. సో ఇక్కడ అమ్మ నాన్న కావాలి చేసేప్పుడు విక్రమ్ ఏదో గెస్ట్ హౌస్, డార్క్లో ఏదో గెస్ట్ హౌస్లో ఉంటారు. ఇప్పుడు నేను నా రూమ్లో స్టే చేయండి చెప్పి అక్కడి నుంచి రోజు ఇక్కడ వచ్చి నా దగ్గర అడుగుతారు, ఎలా నువ్వు ఇలా వచ్చారు, ఇలా నాకు ఎలాగైనా తెలుగులో చాలా పిక్చర్ చేయాలి, ఇలా అన్నీ మాట్లాడతారు. సో ఆ తర్వాత మెరుపు ఆ పిక్చర్ 4-5 పిక్చర్స్ యాక్ట్ చేశాను నాతో. యూస్ టు బీ మై గుడ్. అంటే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది సార్ విక్రమ్ గారికి సంబంధించి. మీరైతే కరెక్ట్ పర్సన్ అని చెప్పి అడగదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను వేరే కెమెరామెన్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను చెప్పారు, విక్రమ్ చాలా కొత్తలో వచ్చినప్పుడు అతను ఒక బాగా యంగ్స్టర్, ఆ కుర్రాన్ని తీసుకుని ఒక డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కనీసం తను పట్టించుకోలేదంట విక్రమ్ గారిని. బట్ అతను విక్రమ్ గారు బయటకు వచ్చి, నేను తెలుగు వాడిని, తెలుగులోనే కొట్టాలి, తెలుగులోనే సక్సెస్ అవ్వాలి, నన్ను ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు చాలా బాధపడేవారంట. ఈవెన్ ఆయన తమిళ మూవీస్కి అక్కడ స్టార్ అవ్వడానికి ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా ఆయన మనసంతా ఎక్కడే ఉండింది. బట్ విక్రమ్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేకపోయింది. ఇది ఫ్యాక్ట్ కూడా. నా దగ్గరే జరిగిందో ఏమో తెలీదు. నా దగ్గర అడుగుతారు, ఇలాగైనా నేను రావాలి, తెలుగు పిక్చర్స్ చేయాలి, ఇలాగే మాట్లాడుతూ ఎలా రా నాకు అని చెప్పి. సో ఆయన చాలా బాధపడేవాళ్ళం. నేనే ఆయన ఏదో ఒక పిక్చర్ చేసేటప్పుడు రేపు న్యూ ఇయర్ నా ఫాదర్ భారతీరాజా వెళ్ళి చూడమని చెప్పారు. సో నేను వెళ్ళాలి భారతీరాజాని చూడడానికి. భారతీరాజా న్యూ ఫేసే తీస్తారు. అప్పుడు మేము మాట్లాడేవాళ్ళం, భారతీరాజా న్యూ ఫేసెస్ ఇస్తారు, ఈయన భారతీరాజా దగ్గర వెళ్ళి ఈయనకి ఛాన్స్ ఇవ్వడం ఏంటి, ఈయన పోయి చూడడం ఏంటి అని ఇలా నేనే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు. సో అది తర్వాత ఏబిసిఎల్ కోసం ఒక పిక్చర్ చేశారు. అది వస్తే చాలా బాగా నాకు మార్కెట్ వస్తుందని చెప్పారు. ఆ పిక్చర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత సేదు చేసి 2.5 years ఏ పిక్చర్ రాలేదు. ఆ పిక్చరే బయటికి రాలేదు 2.5 years. అది తర్వాత బయటికి ఆ పిక్చర్ వచ్చి స్లోగా పికప్ అయింది. సో ఇప్పుడు ఆయన మంచి పొజిషన్, ఈ డిజర్వ్స్ ఇట్. ఈ వాజ్ చేసింగ్ సక్సెస్, ఎందుకంటే అంత కష్టపడారు ఆయన లైఫ్లో ఆయన. సో తమిళ్లో విడాము ఏడ్చి అని చెప్తారు. సో వదలకుండా చేయడం, ఎస్, అది చూసి మనం లెర్న్ చేయాలి ఆయన దగ్గర నుంచి. విక్రమ్ అండ్ ఆల్ ఇప్పుడు మీరు చూస్తే
నాకు చాలా మోటివేషన్. ఉమ్. విక్రమ్ ఇప్పుడు రవితేజ చూస్తే కూడా, సార్ రవితేజ గారు. రవితేజ అని నేను ఆంటీ పిక్చర్ చేసేప్పుడు అక్కడ సదాకా సెట్లో వచ్చి హలో అని చెప్తే వస్తారు. ఎవరు ఇదే అని చెప్తే రవితేజ అని యాక్టర్ అని. ఉమ్. ఆ టైంలో రాజా రవీందర్ని చూడడానికి కోసం వచ్చి ఆయన బైక్లో వచ్చి ఆయన కార్ తీసుకెళ్తారు. ఓకే. ఆ టైంలో ఎవరంటే రవితేజ అని. ఆ తర్వాత బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. కన్నడలో మేము ఒక పిక్చర్ చేసాం, ఉమ్. నేను రవితేజ అని. చాలా జాలీ గై. అది తర్వాత చూస్తే ఫటక్ ఫటక్ అని హీరో అండ్ యూనో ఈస్ బికమ్ స్టైల్ రాజా అండ్ Sir. ఈ డిజర్వ్స్ ఇట్. వెరీ కూల్ గై అండ్ ఈవెన్ నౌ ఫర్ హిస్ ఏజ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ, ద డాన్స్ అండ్ ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్ అండ్ యూనో నేనే ఆయన ఫ్యాన్ యాక్చువల్గా. బా. ఎందుకంటే చూడండి ఎంత స్టైల్గా ఉన్నారు ఆయన లుక్ ఇదని. అండ్ టు గెట్ దట్ పొజిషన్ వీళ్ళందరూ ఇట్స్ లైక్ మనకు మోటివేషనల్ ఇది ఫ్యాక్టర్లో ఒక తీసుకోవచ్చు వీళ్ళని. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే కొంతమందికి మన కళ్ళ ముందు పెరిగిన వ్యక్తులు, మన కళ్ళ ముందు చాలా నార్మల్గా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా స్టార్స్ అయితే యాక్సెప్ట్ చేయడానికి చాలా మందికి ఒక రకమైన యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఏం చేశారో అది అడాప్ట్ చేయాలి మనం. కరెక్ట్. అడాప్ట్ చేస్తేనే ఆ, ఎందుకంటే వాళ్ళు ట్రెండ్లో ఉన్నారు, వాళ్ళు ఆ ట్రెండ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఫాలో చేశారు అని అది అడాప్ట్ చేయాలి. సార్. సో అడాప్ట్ చేస్తేనే వాళ్ళలాగా అవ్వచ్చు సార్. కదా. ఇప్పుడు రవితేజ సక్సెస్ అన్నీ ఈ డిజర్వ్స్ ఇట్. ఇట్ ఈస్ 100% పక్కా ఈస్ హార్డ్ వర్క్. ఆయన ఇలా వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు చూడండి ఆయన. కరెక్ట్. ఆ, నాకు ఒక సీనియర్ డైరెక్టర్ చెప్పారు సార్. ఆ, వన్ డే ఆయన సెట్లో భోజనం చేస్తుంటే ఆ, భోజనం ఎందుకు పెట్టారని చెప్పి చేతిలో ప్లేట్ లాగేశారంట ఆ, రవితేజ గారు. ఆహా, అదే ప్రొడక్షన్ హౌస్కి ఆయన స్టార్ హీరో అయిన తర్వాత మళ్ళీ ఒక సినిమా చేశారంట. ఉమ్, పక్కన వాళ్ళందరూ చేయొద్దు అన్నారంట. ఆ, నాకు ఆ రోజు వాడు ప్లేట్ భోజనం పెట్టలేదు కదా, ఆ. ఈరోజు నాకు క్రోడ్స్ ఇవ్వాలి, సో ఆడితోనే చేస్తాను అని చెప్పి వాడికి మళ్ళీ డేట్స్ ఇచ్చారంట. ఒకసారి ఇక్కడ బ్రహ్మాజీ ఇంట్లో డిన్నర్ కోసం పిలిచారు. అప్పుడు ఈయనే నన్ను హోటల్కి వచ్చి పికప్ చేయాలి. ఉమ్. ఎవరు రవితేజ. ఫియట్ ఊనో, అప్పుడు ఫియట్ ఊనో కార్ వచ్చి పికప్ చేసి సిగరెట్ నేను లైట్ చేసి నా కార్లో సిగరెట్ అని తాగకూడదు, నాన్ స్మోకింగ్ కార్ ఇది అని. సో సరదాగా మేము కలిసి నేను చెప్పేది ఆ టైంలో. ఆ తర్వాత ఈయన బిజీ అయిపోయారు. సార్. ఇప్పుడు కూడా బ్రహ్మాజీ అండ్ చూస్తే వాళ్ళు యూనో ఆ పాత ఇదిలాగా మాట్లాడతాం. సో సూపర్. మీరంటే టాలీవుడ్లో అంటే మీకు అన్ని దగ్గర ఉన్నారు ఫ్యాన్స్, టాలీవుడ్ పీపుల్కి మీరంటే చాలా ఇష్టం. నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం సరే. నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను పుట్టే స్థలం ఇది. ఉమ్. అండ్ ఫ్రమ్ ద ప్రెస్ టు పీపుల్ ప్రొడ్యూసర్స్, మనుషులు అంటే ఇక్కడే మంచి మనుషులు. ఉమ్. నేను చెప్తాను, నేను మై మదర్ టంగ్ ఇస్ తమిళ్, కానీ ఇంట్లో అందరూ తెలుగు చక్కగా మాట్లాడతారు. నా ఇంట్లో లెటర్స్ అన్ని తెలుగు మీడియమే, ఎందుకంటే అన్ని విజయవాడ, ఉమ్. ఇక్కడ మారట్పల్లి, సార్. హైదరాబాదే నా ఇది. సో ఉంటే కూడా నేను చెప్తున్నాను, ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఓన్లీ విత్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు పీపుల్. అండ్ నా అమ్మ కూడా అప్పటి నుంచి చెప్పేవాళ్ళు తెలుగు వాళ్ళంటే మంచి వాళ్ళు రా అని. సో అలాగే ఐఎమ్ ఓన్లీ కంఫర్టబుల్ హియర్, ఈవెన్ దో ఐఎమ్ సెటిల్డ్ ఇన్ కేరళ ఫర్ ద నేచర్, బ్యూటీ అండ్ ఎవ్రీథింగ్. తెలుగు వాళ్ళే నా ఐ లవ్ తెలుగు పీపుల్. ఎక్కువ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీరంటే ఎంత ఇష్టమో ఆ ఎగ్జాంపుల్తో చెప్తాను సార్. నేను ఒక్కనే మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా మీ ఫేస్ రివీల్ అవ్వదు. సినిమా అంతా కూడా ఆ కట్ షాట్లు అట్లా పడుతూ పోతుంటాయి. ఎప్పుడైతే ఆ బుక్ ఓపెన్ చేస్తారో, ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఈయన మా నాన్న అని మహేష్ బాబు గారు తెలుసుకున్నప్పుడు, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద మీరు కనిపించినప్పుడు ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయారు ఫస్ట్ ఫ్రేమ్తో, ఒక్క ఫ్రేమ్తో. ఎందుకు? మీరు కాబట్టి. సో అంత ఇష్టం తెలుగు ఆడియన్స్కి మీరంటే. ఒక్క ఫ్రేమ్ చాలు. 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తే అరే మన ఆనంద్, ఆ ఎగ్జైట్మెంట్, ఆ కనెక్టివిటీ, సో మీకు అది ఉంది. సో అందుకని నేను అడుగుతుంది ఏంటంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేయండి తెలుగులో, వీలైతే డెఫినెట్గా అండి, ప్రయారిటీ ఇవ్వండి తెలుగు. 100%. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మా ఇంటి బంగారం, ఈ రావు బహదూర్, ఈ కామాఖ్య, ఇదన్నీ పిక్చర్ వచ్చిన తర్వాత చాలా తెలుగు పిక్చర్స్ వస్తుంది. చాలా పిక్చర్స్ నేను చేసాం. మీరు కూడా చాలా ఇంటర్వ్యూ తీస్తారు ఫ్యూచర్లో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.